హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వన్ వెజిటేరియన్. ఈరోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. క్యాప్సికమ్ రైస్ చాలా సింపుల్గా అలాగే టేస్టీగా తక్కువ వెజిటేబుల్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ రైస్ లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, అలాగే మనం లంచ్ డిన్నర్ దేంట్లోకైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క అలాగే లవంగాలు యాలకులు వేసుకోవాలి. పిల్లలకి పెడుతున్నాం కాబట్టి కొద్దిగా మసాలాలు తక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని తర్వాత ఒక గుప్పెడు వరకు జీడిపప్పుని వేసుకోవాలి. ఒక 10-15 జీడిపప్పు పలుకులు వేసుకుని వీటినన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అలాగే మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి మనం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరలా ఒకసారి మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా కలర్ చేంజ్ అయ్యి మనకు బ్రౌన్గా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇవి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి మరలా ఈ ఉల్లిపాయలని ఫ్రై అయినాయో లేదో చూసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బఠానీ ఉంటే అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ని ఉంటే వాటిని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కారాలన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకుని ఇలా పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనం క్యాప్సికమ్ రైస్ చేస్తున్నాం కాబట్టి క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని క్యాప్సికమ్ మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మసాలాలు మాడిపోకుండా ఉంటాయి, అలాగే క్యాప్సికమ్ కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా ఒక 2 లేదా 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అప్పుడు క్యాప్సికమ్ మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా, ఒక 8 మినిట్స్ తర్వాత మూత తీసి మరలా ఒకసారి మిక్స్ చేసుకుని క్యాప్సికమ్ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వండి చల్లారబెట్టుకుని ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు వరకు బాస్మతి రైస్ని నానబెట్టి ఇలా ఉడకబెట్టి పొడి పొడిగా చల్లారబెట్టుకుని ఉంచుకున్నాను. మీరు నార్మల్ సోనా మైసూరి రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని ఈ క్యాప్సికమ్ మసాలాని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం చెక్కగరిటె పెట్టుకుంటే మనకు రైస్ విడిపోకుండా ఉంటుంది. మరి ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగానే వండి ఉంచుకోవాలి. బాగా చల్లారిన తర్వాత అయితే మనకు మెతుకు ఇరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మరలా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు క్యాప్సికమ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి. ఇప్పుడు మూత తీసి కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. సాల్ట్ అవి టేస్ట్ సరిపోయినాయో లేదో చూసుకుని ఇప్పుడు వేడివేడిగా ఈ క్యాప్సికమ్ రైస్ని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ రైస్ పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ రైస్ని సర్వ్ చేసుకోవడమే.
ఇలా లంచ్ బాక్స్లోకి పెట్టినప్పుడు కొద్దిగా ఆనియన్ రైతాను కూడా పెట్టి ఇవ్వచ్చు పిల్లలకి. అప్పుడు వేడి చేయకుండా ఉంటుంది మజ్జిగ వల్ల. ఇలాగే మనం లంచ్ డిన్నర్ దేంట్లోకైనా కూడా ఈ క్యాప్సికమ్ రైస్ని చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.